భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షల ఫలితాలనేవి ఈరోజు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇదివరకు డిపార్ట్మెంటల్ పరీక్షలకు అటెండ్ అయి మరి పరీక్షలు రాశారో అటువంటి వారు మీ ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వరకే మరి డిస్క్రిప్టివ్ కి సంబంధించి కొన్ని ఫలితాలు అనేవి ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే లాంగ్వేజ్ కు సంబంధించినటువంటి ఫలితాలు కూడా విడుదల చేసింది. ఇప్పుడు అన్ని రకాలైనటువంటి ఫలితాలు ముఖ్యంగా మరి 88, 97 మరియు 141 ఇటువంటి పేపర్ కోడ్స్ కు సంబంధించి అన్ని రకాలైనటువంటి ఫలితాలను విడుదల చేయడం జరిగింది. మరి దీనికోసం మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ అయినటువంటి psc.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే ఇందులో మనకు అనౌన్స్మెంట్స్ లో చూడవచ్చు రిజల్ట్స్ ఫర్ ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2023 సెషన్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముందుగా మనం ఇక్కడ వెబ్ నోట్ అనేది క్లిక్ చేసి చూసినట్టయితే మనకి ఈ విధంగా వెబ్ నోట్ అనేది కనిపిస్తుంది. ఇందులో చూస్తూ ఉన్నాం నవంబర్ 2023 సెషన్ జరిగినటువంటి డిపార్ట్మెంటల్ టెస్ట్ యొక్క ఫలితాలు అనేవి ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫలితాలు విడుదల చేశారు. ఇది వరకు డిస్క్రిప్టివ్ టైప్ కి సంబంధించి ఫలితాలు ఆల్రెడీ విడుదల చేశారు. ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ కి సంబంధించిన ఫలితాలు అనేవి విడుదల చేయడం జరిగింది. మరి ఈ పరీక్షలు డిసెంబర్ 27 నుంచి జనవరి 3వ తేదీ వరకు మరి పరీక్షలు అనేవి జరిగాయి. ఆ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పుడు విడుదల చేశారు. మరి ఫలితాలు చూసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు రిజల్ట్స్ ఫర్ ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు టోటల్ గా అన్ని పేపర్ కోడ్స్ ఏవైతే మరి పేపర్ కోడ్స్ ఉన్నాయో ఆ పేపర్ కోడ్స్ కు సంబంధించి అన్ని పేపర్ కోడ్స్ కనిపిస్తాయి. మరి వీటిలో మీరు ఏ పరీక్ష పేపర్ కోడ్స్ అయితే రాశారో వాటికి సంబంధించిన వాటిని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే మీరు రాశారో పరీక్ష ఆ పేపర్ కు సంబంధించిన దాన్ని క్లిక్ చేయగానే మరి మీకు ఈ విధంగా ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ లో మరి మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేసి సెర్చ్ చేయడం ద్వారా ఒకవేళ మీ హాల్ టికెట్ నంబర్ అనేది దీంట్లో ఉన్నట్టయితే మీరు క్వాలిఫై అయినట్టుగా పరిగణించవచ్చు. లేదు మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఇందులో లేకపోతే మీరు ఈ పేపర్ క్వాలిఫై కానట్టుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా అన్ని పేపర్ కోడ్స్ ఉన్నాయి. మరి దీంట్లో మీరు ఏదైతే పరీక్ష రాశారో మరి ఆ పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 88, 97 కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు హాల్ టికెట్ నంబర్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం మరి ఇవి ఫలితాలు విడుదల చేయడం తర్వాత కొన్ని రోజుల తర్వాత యుఎస్ ఫార్మాట్ లో మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోటో వీటన్నిటితో సహా మరికొన్ని రోజుల్లో ఫలితాలు అనేవి విడుదలవుతాయి. యుఎస్ ఫార్మాట్ అంటాం వాటిని. మరి ఆ ఫార్మాట్ లో కూడా ఫలితాలు విడుదలైన తర్వాత మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.